సేవకుడి తెలివి. రత్నగిరి, ధవలగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు. ఒకసారి హఠాత్తుగా ధవలగిరి రాజైన శూరవర్ధనుడు రత్నగిరిపై దండెత్తాడు. ధవలగిరికున్నంత సైనిక బలం రత్నగిరికి లేదు. రత్నగిరి రాజైన కీర్తివర్ధనుడు సంధి ప్రయత్నాలు ప్రారంభించాడు. శూరవర్ధనుడు అందుకు ఒప్పుకొని సంధి షరతులు కుదుర్చుకునేందుకు రత్నగిరికి వచ్చాడు. అంతఃపురంలో రాజులిద్దరూ సమావేశమయ్యారు. ఆ సమయంలో సేవకుడొకడు తాగేందుకు చల్లని పానీయాలు తెచ్చాడు. అక్కడ అతడికి ఒక సమస్య ఎదురైంది. పానీయాన్ని ముందుగా తమ రాజైన కీర్తివర్ధనుడికిస్తే తనను అలక్ష్యం చేశారని శూరవర్ధనుడికి కోపం రావచ్చు. అలాగాక పానీయాన్ని ముందుగా శూరవర్ధనుడికే ఇస్తే తన సేవకుడే తనను తక్కువ చేశాడని కీర్తివర్ధనుడికి బాధ కలగవచ్చు. సేవకుడు ఒక తెలివైన ఆలోచన చేశాడు. పానీయాన్ని ముందుగా కీర్తివర్ధనుడికి ఇస్తూ, ప్రభు, మహారాజు శూరవర్ధనుల వారికి తమరు స్వయంగా దీన్ని ఇవ్వప్రార్థన. అతిథులుగా వచ్చిన రాజులకు సేవకుల ద్వారా గాక తమరే స్వయంగా అతిథి మర్యాదలు చేయడం తమ వంశానికి అనాదిగా వస్తున్న ఆచారమే కదా అన్నాడు. సేవకుడి మాటలకు ఇద్దరు రాజులు సంతృప్తి పడ్డారు. చిక్కు సమస్య విడిపోయింది. ధన్యవాదాలు.